తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారు. 200 కోట్ల రూపాయలు దోచుకున్నాడంట రవికుమార్ అనేవాడు. పరకామణిలో 24/7 సీసీ కెమెరాలు పనిచేస్తూనే ఉంటాయి. ఇక పోలీసు సిఐ స్థాయి అధికారి కూడా అక్కడే ఉంటాడు. అయితే ఫారెన్ కరెన్సీ లెక్కించే విభాగంలో ఈ సిహెచ్ రవికుమార్ అనే వ్యక్తిని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆ విభాగంలో పడేశాడు. అసలు ఈ ఎంత స్మగ్లర్ ఆరితేరిపోయారంటే మద్రాసు వెళ్ళి ఒక తెలిసిన డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయించుకొని పెద్ద హోల్ ఏర్పాటు చేయించుకొని వచ్చారంట. ఎవరైతే విదేశీ భక్తులు లేదంటే ఎన్ఆర్ఐలు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు అమెరికా డాలర్లు కుండీలో వేస్తూ ఉంటారు. డాలర్లు అంటే కాయిన్స్ కాకుండా 100 రూపీస్ డాలరు అలా వేసినప్పుడు ఇవన్నీ ఏరుకొని వాడు ప్రత్యేకంగా రూపొందించుకున్న హోల్లో పెట్టుకొని స్కానర్ కూడా దొరకకుండా 200 కోట్ల రూపాయలు కొట్టేశాడు. ఈ విషయం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వెలుగులోకి వచ్చింది. ఒక సీఐ పట్టుకున్నాడు రెడ్ హ్యాండెడ్గా. ఎందుకంటే లెక్కేస్తూ బాత్రూమ్ కానీ వెళ్ళడం, అవి వాడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న గుప్త హోల్లో ఆ గుప్త రంధ్రంలో పెట్టుకొని బయటికి వెళ్ళిపోవడం. ఇక స్కాన్ చేసినా పోలీసు వాళ్ళు తడిమినా బట్టలోడు తెచ్చి చూసినా కూడా దొరకకుండా చేస్తున్నాడు. అనుమానం వచ్చింది, వీడు ప్రతిసారి బాత్రూమ్కి వెళ్తా ఉన్నాడు, వీడు ఏం చేస్తున్నాడు అని. ఎట్టుకేలకు పోలీసు వాళ్ళు పట్టుకొని ఇక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత వైసీపీ కీలక నేత, ఆ నేత ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, అప్పట్లో టీటీడీ చైర్మన్గా కూడా వ్యవహరించాడు. రంగంలోకి దిగి వాడిని పిలిపించుకొని వారి దగ్గర 100 కోట్ల ఆస్తులు కొట్టేసి అవన్నీ వాళ్ళ పేరు మీదకి రాపించుకొని కేసు లేకుండా వదలాలంటే ఆస్తులన్నీ రాయాల్సిందే, లేదంటే ఒక్కసారి లోపలేస్తే మనం బయటికి రావని చెప్పేసి బెదిరించడంతో వాడు సంపాదించిన ఆస్తుల్లో ఒక 100 కోట్లు ఆ వైసీపీ కీలక నేత బినామీలకి బదిలీ చేశాడు. ఇంకా 100 కోట్ల దాకా వాడు చెన్నైలో హోటల్ కట్టాడంట. అతని మీద ఈరోజు కేసు నమోదు కాబోతా ఉంది. టీటీడీ మెంబర్ భానుప్రకాష్ కంప్లైంట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కొద్ది గంటల్లో అతని మీద ఫైల్ ఓపెన్ అవుతుంది. ఫైల్ ఓపెన్ అయిన తర్వాత పట్టుకొస్తారు. వాడు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడు, ఎవరెవరికి బదిలీ చేశాడు అనే విషయాన్ని కూడా ప్రత్యేక బృందం విచారించబోతా ఉంది. విచారించిన తర్వాత మరిన్ని అరాచకాలు వెలుగులోకి వస్తాయి. ఆ అరాచకాలతో మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తిరుమలలో దొంగలు పడ్డారు, ఆ దొంగలు ఎవరు అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.